గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరీర్ ప్లస్. అగ్రికల్చర్ బీఎస్సీ ఐకార్ అక్రిడిషన్ ఉన్న యూనివర్సిటీలో చదువుకోవాలి అన్నప్పుడు, బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు తీర్థాన్కర్ మహావీర్ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. టీఎంయూ గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు సౌత్ ఇండియా ప్రతినిధులు క్రిస్టల్ ఏజు సర్వీసెస్ సీఈఓ మహేంద్ర నాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇప్పుడు క్వశ్చన్స్కి వెళ్లే ముందు టీఎంయూ యూనివర్సిటీకి సంబంధించి ఒక చిన్న ఏవి చూద్దాం. ఏవి ప్లీజ్. ఇంకా ఏబీ ప్లే అయింది సార్, చాలా బాగుంది. బట్ దీంట్లో చూసుకుంటే కనుక కొన్ని యూనివర్సిటీ మాత్రమే ఐకార్ ఉన్నవి సెలెక్టెడ్గా ఉన్నాయని తెలుస్తోంది. ఆ ఏవి చూస్తుంటే నాకు అర్థమవుతుంది, అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే టీఎంఈ యూనివర్సిటీ అనేది ఎక్కడుంది, దీని ప్రత్యేకతల గురించి చెప్పండి. తీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది మనకి ఢిల్లీ నుంచి గాజియాబాద్ దాటిన తర్వాత ఈ ఎన్సీఆర్ వరకు, అంటే గాజియాబాద్ వరకు ఎన్సీఆర్ అంటారు.
అక్కడ నుంచి ఇంకొక మనకి ఒక 1-2 అవర్స్ జర్నీ అయితే మురాదాబాద్ అనే సిటీలో ఉంటుందన్నమాట. ఈ మురాదాబాద్ అనేది ఢిల్లీ నుంచి మనకి ఒక 2 to 3 అవర్స్ జర్నీ ఉంటుంది. అంటే ఫాస్టెస్ట్ ట్రైన్స్ అయితే 2 to 2.5 అవర్స్ ఉంటాయి. కొద్దిగా లేట్కి వెళ్ళే ట్రైన్స్ అయితే, రెగ్యులర్ ట్రైన్స్ అయితే అరౌండ్ 3.5 అవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు, తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది. లొకేషన్ పరంగా చాలా బాగుంటుంది. రైట్, కనెక్టివిటీ పరంగా మనకి సౌత్ ఇండియా నుంచి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఢిల్లీ ట్రైన్స్ ఉంటాయి. ఢిల్లీ నుంచి మనకు ఒక 3 అవర్స్ జర్నీ అయితే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీకి మనం చేరుకోవచ్చు. ఓకే, పర్టికులర్గా టీఎంయూ యూనివర్సిటీ అనేది ఢిల్లీలో అంటున్నారు కదా, మరి ఢిల్లీలో ఉన్నప్పుడు అంటే స్టూడెంట్స్కి లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంటారా? మనకి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది అవన్నీ ఒకప్పుడు అంత కన్సిడరేషన్స్ ఉండేవి. బట్ ఈ రోజున మన పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసమో లేకపోతే జాబ్ పరంగానో ఇండియా దాటి ప్రపంచ వ్యాప్తంగా వెళ్తున్నారు. అలాంటప్పుడు ఒక మంచి యూనివర్సిటీలో చదువుకోవాలనుకున్నప్పుడు మన పిల్లలు బయటికి వెళ్తారు. లాంగ్వేజ్ పరంగా అన్నప్పుడు ఇప్పుడు వీళ్ళకి బేసిక్గా తెలవని లాంగ్వేజ్ తెలుసుకుంటేనే ఇంకా బెటర్ అవుతారు. రైట్, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలు వాళ్ళు తెలుగు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, దానివల్ల వాళ్ళకి యూనో ఇబ్బంది ఏముండదు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్త అట్మాస్ఫియర్కి వెళ్ళినప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. రెండు, టీచింగ్ ఇది అనేది ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్లో ఉంటుంది కనుక వీళ్ళకి టీచింగ్ పరంగా వచ్చే ఇబ్బందులు ఏముండదు. లాంగ్వేజ్ పరంగా పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు కొత్త లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో అది అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కాదు. ఓకే అండి, ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజెస్ అనేవి ఉన్నాయి. అంటే కొంతమందికి అవేర్నెస్ లేకుండా పోవటం వల్ల కొంతమందికి తెలీదు, దట్టు అంత దూరం వెళ్ళి చదవాల్సిన అవసరం ఉందంటారా? ఇక్కడ మనకి ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదవాలి అనుకున్నప్పుడు ఇంతకుముందు ఐకార్ ఉన్నా లేకపోయినా దాని గురించి పెద్దగా ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చే పాయింట్ ఏంటి అంటే మన పిల్లలు అక్కడ వరకు ఎందుకు వెళ్ళి చదవాల్సి వస్తుంది అంటే ఈ ఐకార్ అక్రిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే ఐకార్ ఉందన్నమాట. గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ తెచ్చుకోవాలి అనుకుంటే ఎగ్జామ్ రాస్తున్న పిల్లలేమో దాదాపుగా 2 లక్షలు ఉంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఒక 1500 సీట్లు, 1000 నుంచి 1100 సీట్స్ ఉంటాయన్నమాట. సో ఉన్న యాస్పిరెంట్స్ ఏమో దాదాపుగా 1,50,000 2 లక్షలు ఉంటే ఒక 1000-1100 సీట్సే ఉన్నాయి కనుక పిల్లలకి అక్కడ వెళ్ళాల్సిన నెసెసిటీ వస్తుందన్నమాట. రెండు, ఇప్పుడు జనరల్గా మనం ఏం చూస్తాము అంటే మనకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం చూస్తుంటాం జనరల్గా ట్రెండ్ మన దగ్గర ఐఐటీస్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కాకుండా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ ఐఐటీస్ కోసం ప్రిపేర్ అవుతుంటారు. ఈ ఐఐటీస్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ మైండ్లో సెట్ ఎట్లా ఉంటుంది అంటే నేను కనుక ఈ ఐఐటీలో సీటు కొట్టగలిగితే నేను డెఫినెట్లీగా మంచి పొజిషన్లో సెటిల్ అవుతాను అనే పాయింట్తో ఆలోచిస్తాడు తప్పితే మా ఇంటి పక్కన ఉందా, మా ఊర్లో ఉందా, లేకపోతే మా డిస్ట్రిక్ట్లో ఉందా అనే పాయింట్స్తో చూడరు. బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే రేపొద్దున నేను ఒక బెస్ట్ కంపెనీకి వెళ్ళగలుగుతాను, మంచి ప్యాకేజెస్ వస్తాయి, లైఫ్లో మంచిగా సెటిల్ అవుతారు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది అదే అనమాట. అదేవిధంగా అగ్రికల్చర్ కోర్సెస్కి వచ్చినప్పుడు మనకి ఇవి ఏవైతే ఐకార్ అక్రిడేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో కనుక పిల్లలు చదువుకోగలిగితే డెఫినెట్లీగా వాళ్ళకి కెరియర్ పరంగా చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ చూసినట్టుగా అయితే గవర్నమెంట్లో ఇండియా మొత్తానికి 29 స్టేట్లో ఒక 84 నుంచి 85 కాలేజీలు, ప్రైవేట్లో ఒక 13 కాలేజీకి ఐకార్ ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం కలిపితే ఒక 15,000 మంది లోపలే మాత్రమే చదువుకుంటారు. అంటే ఇక్కడ మనం ఐకార్లో చదివించటం వల్ల మన పిల్లలకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మిగతా జాబ్స్కు ఉండే కాంపిటీషను ఈ ఐకార్లో చదువుకునే పిల్లలకి వీళ్ళ ఉండేదే తక్కువ కనుక కాంపిటీషన్ పరంగా వీళ్ళు తక్కువ మందితో కాంపిటేట్ అవుతారు, బెటర్గా సెటిల్ అవుతారు. అందులో ఐఐటి లాంటివే ఈ ఐకార్ ఇన్స్టిట్యూషన్స్. సో అటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నా కూడా కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. మీరు ఏదైతే చెప్పారో ఐకార్ అక్రిడిషన్ అనేది ఇది స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్, అలాగే టీఎంకి
ఐకార్ అక్రిడిషన్ ఉందంటారా? ఇన్ కేస్ ఉంటే ఐకార్ అక్రిడిషన్ యొక్క యూజెస్ ఏంటంటారు? మనం చూసినట్టయితే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ 2021లో ఐకార్ అక్రిడిషన్ వచ్చిందనమాట. మనకి ఇప్పుడు చూసినట్టుగైతే ఈ ఐకార్ అక్రిడిషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా తక్కువ మంది ఐకార్ అక్రిడిషన్లో చదవటం వల్ల బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఐకార్ అక్రిడిషన్లో కనుక చదవకపోతే వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి కానీ పీజీ ఎంట్రన్స్ కానీ రాయటానికి అర్హత లేదనమాట. ఇప్పుడు మనకి కొన్ని స్టేట్స్ ఉంటాయి అఫిలియేటెడ్ కాలేజెస్, అంటే యూనివర్సిటీకి ఐకార్ ఉంటుంది ఆ స్టేట్లో, దాని కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. అఫిలియేటెడ్ కాలేజెస్కి ఐకార్ వాళ్ళకి కూడా కంపల్సరీ. చాలామంది మిస్గైడ్ ఏం చేస్తారంటే, మా యూనివర్సిటీకి ఐకార్ ఉంది కనుక దాన్ని అఫిలియేటెడ్ కాలేజెస్కి మాకు లేకపోయినా పర్వాలేదు అని. ఆ రకంగా మీరు ఆ కాలేజీలో చదువుతున్న సీనియర్స్ని కానీ కనుక్కున్నట్టుగా అయితే మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవాల్సింది, నేను ఐకార్ కాలేజీలో చదువుతున్నానా లేదా నాన్ ఐకార్ కాలేజీలో చదువుతున్నా విషయం క్లారిటీగా తెలుసుకోండి. మీ ఇన్స్టిట్యూషన్ సీనియర్ పిల్లల్ని అడిగితే మీకు ఆ క్లారిటీ వస్తుంది. సో ఐటీఎం తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ అనేది మన ఐకార్ అక్రిడిటెడ్ 2021లో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చదవటం వల్ల గవర్నమెంట్ జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి స్టూడెంట్స్కి? ఇందాక మళ్ళీ మనం చెప్పుకుంటున్నట్టుగా బీఎస్సీ అగ్రికల్చర్ మాత్రమే కాకుండా ఐకార్లో చదువుతున్న విద్యార్థులకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రైవేట్లో చదివే నాన్ ఐకార్లో చదివే, ప్రైవేట్ కాదు కానీ నాన్ ఐకార్లో చదివే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే గవర్నమెంట్ పరంగా ప్లెంటీ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నాబార్డ్ అవ్వచ్చు, లేకపోతే రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఇక్రిసాట్ లాంటి దానికి కావచ్చు, లేదా ఈ ఎఫ్సిఐ వాటెవర్, ఏఈఓ ఇలా, లేకపోతే ఐకార్, ఐఏఎంఆర్, ఐసిఎంఆర్, ఎన్బిపిజిఆర్ ఇట్లా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఇటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఐకార్ స్టూడెంట్స్కి దాంట్లో అవకాశం ఉండదు. సో బీఎస్సీ అగ్రికల్చర్ ఐకార్లో చదివే పిల్లలకి డెఫినెట్లీ గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకు ప్రైవేట్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే, మనకి జనరల్గా చూసినట్టుగా అయితే ఈ ఏజీబీఎస్సీ రన్ చేస్తున్నట్టు ఇన్స్టిట్యూషన్స్ ఇండియాలో దాదాపుగా ఒక 300+ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కానీ ఐకార్ అక్రిడిటేషన్ ఇన్స్టిట్యూషన్స్ 13 ఉంటాయి. ఈ ఈ 300 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఐకార్ రాకపోవటానికి కారణం ఏంటి అంటే, వారి దగ్గర మనకి ల్యాబ్స్ పరంగా కానీ, ల్యాండ్ పరంగా కానీ, టీచింగ్ పరంగా కానీ, ఆపర్చునిటీస్ పరంగా కానీ, ప్లేస్మెంట్స్ పరంగా కానీ, ఇటువంటి అన్నిటినీ కన్సిడర్ చేసిన తర్వాతనే మనకి జనరల్గా ఐకార్ అక్రిడిటేషన్ ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర లేకపోవటం వల్ల వాళ్ళు అక్రిడిటేషన్ పొందలేకపోతున్నారు. కొంతమంది అప్లై చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే అన్నీ ఉన్నాయి కనుక ఇటువంటి ఇన్స్టిట్యూషన్లో చదివినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ మంచి ఎక్స్పోజర్ ఉంటుంది కనుక ఈజీగా ప్లేస్మెంట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి ఉన్నారో అట్ ద సేమ్ టైం వారు ఎంటర్‌ప్రెన్యూర్‌గా వెదగాలి అనుకుంటున్నారో అటువంటి వారి కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త పాలసీని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. రైట్, దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే ఒక 60 days వీళ్ళకి అగ్రికల్చర్ రిలేటెడ్, అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగటానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఆ తర్వాత వీరికి ఒక 6 lakhs నాన్ రిఫండబుల్, అంటే వాళ్ళు అంటే రీపే చేయాల్సిన పని లేకుండా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. 14 lakhs వాళ్ళకి ఫండింగ్, అంటే టోటల్గా ఒక 20 lakhs వీళ్ళకి ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు 6 లక్షలు కట్టాల్సిన పని ఉండదు వెనక్కి, మిగతా 14 లక్షలే వెనక్కి కట్టాల్సి ఉంటుంది ఈఎంఐ బేస్లో. సో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకునే వాళ్ళకి ఈ అగ్రికల్చర్ సెక్టర్లో రాబోతున్న ఫ్యూచర్ చేంజ్కి ఇది ఒకటి అనమాట. సో ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసి నాకు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అనుకుంటున్నారో, గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్ సంపాదించుకోవాలనుకుంటున్నారో, ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్కి మీకు కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసినట్టుగా అయితే, రిజిస్టర్ చేసుకున్నట్టుగా అయితే మీకు ఆ అవకాశం వస్తుంది.
ఓకే, అంటే ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే కనుక టీఎంయూలో ఎలా ఉంటుంది, అలాగే క్యాంపస్ పరంగా కానీ అంటే హాస్టల్ ఫెసిలిటీస్, అలాగే స్పోర్ట్స్ పరంగా ఎలా ఉంటుందంట సెక్యూరిటీ పరంగా? మనకి తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ వచ్చేపాటికి ఇండియాలో ఏం చెప్పొచ్చు అంటే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్యాంపస్ అని చెప్పొచ్చు. అంటే ఇట్స్ ఏ సో హ్యూజ్ క్యాంపస్. అంటే మనకి కొన్ని క్యాంపసెస్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే చదివితే ఇట్లాంటి యూనివర్సిటీలో చదవాలి అనిపిస్తుంది. అటువంటి యూనివర్సిటీలో తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ముందు వరుసలో ఉంటుంది. అంటే ఆ కైండ్ ఆఫ్ గ్రీన్ క్యాంపస్, లష్ గ్రీన్ క్యాంపస్ అంటారు కదా, ఆ రకంగా చూసినా లేదా మీరు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా రైట్. ఒక రకంగా చెప్పాలి అంటే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ ఒక్క హాస్టల్ బిల్డింగ్ కొన్ని యూనివర్సిటీ కన్నా పెద్దగా ఉంటాయి. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అదేవిధంగా ఇన్ హౌస్ ఇండోర్ స్టేడియం ఇండియాలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియంస్లో ఇది ఒకటి అనమాట, కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాటిలో రైట్. ఆ రకంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా, లేదంటే హాస్టల్స్ పరంగా చూసినా, ఫుడ్ పరంగా చూసినా, స్పోర్ట్స్ యాక్టివిటీస్, ఎందుకంటే చదువు ఒక్కదానితోనే సరిపోదు రైట్. స్పోర్ట్స్ ఇటువంటి వాటిలో కూడా పిల్లలు ఇన్వాల్వ్ అయితే ఆల్రౌండ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఆ రకంగా స్పోర్ట్స్ పరంగా చూసినా రైట్, ప్లేస్మెంట్స్ పరంగా చూసినా రైట్. లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఇట్ వాస్ లైక్ 58 lakhs అనమాట. సో ఇక్కడ మనకి ఏ రకంగా చూసినా ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి గ్రేడింగ్ కానీ రైట్, ఎక్రిడేషన్స్ కానీ, ర్యాంకింగ్ కానీ ఇవన్నీ ఎందుకు ఇస్తారు అంటే వీరు మిగతా వాళ్ళకన్నా బెస్ట్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి పొజిషన్స్ వాళ్ళకి ఇస్తారనమాట. ఆ రకంగా చూసినప్పుడు తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ బెస్ట్ ఫర్ అగ్రికల్చర్ కోర్స్ అని చెప్పొచ్చు. ఓకే అండి, మెయిన్గా అంటే టీఎంఈలో అడ్మిషన్ పొందాలంటే ఎలిజిబిలిటీ ఎలా ఉండాలి స్టూడెంట్కి, దట్టు లాస్ట్ డేట్ ఎప్పుడు సార్? ఎలిజిబిలిటీ వచ్చేపాటికి ఎంపీసీ కానీ బైపీసీ కానీ 50% ఎబవ్ ఉన్న పిల్లలు లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఈ 3 కోర్సెస్ చేసిన పిల్లలకి ఎంపీసీ బైపీసీ డిప్లొమా ముగ్గురు కూడా ఎలిజిబులే. 50% ఎబవ్ ఉన్నట్టుగా అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు రైట్. అదేవిధంగా మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్నప్పుడు యూనివర్సిటీకి యాక్చువల్గా సీట్స్ ఉండేది 120 సీట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ సీట్స్ కంప్లీట్ అవడానికి వచ్చాయి. లాస్ట్ ఒక 20 సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంత ఫాస్ట్గా అయిపోతాయి అనే బేస్ మీద ఉంటుంది. కానీ లాస్ట్ డేట్ అనేపాటికి ఈ 25th October అనేది లాస్ట్ డేటు. సో అంతకుముందు ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారికి అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. టీఎంఈలో అంటే బీఎస్సీ అగ్రికల్చరే కాకుండా అంటే అదర్ కోర్సెస్ ఏమైనా అందిస్తున్నారా మీరు? మ్యామ్ ఇప్పుడు మనం చూసినట్టుగైతే అగ్రికల్చర్ అనేది మన అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి జనరల్గా ఆ చుట్టుపక్కల పిల్లలు ఎక్కువ వెళ్తుంటారు. అదేవిధంగా దూరం నుంచి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ ఏదైనా స్పెషలైజ్ కోర్సెస్ ఉన్నప్పుడు వెళ్తుంటారు. ఆ రకంగా మనం చూసినప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ ఎక్కువగా వెళ్తుంటారు. దాంతో పాటుగా ఎవరైతే నీట్లో క్వాలిఫై అయ్యి ఉండి తక్కువ ఖర్చుతో బీడీఎస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తుంటారు. ఇక్కడ ఫీజు 2 lakhs per year ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఫీజు వరకు పే చేసుకొని అక్కడ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. నీట్ క్వాలిఫై అయిన పిల్లలు వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదవాలి అనుకున్నప్పుడు మీకు తెలవాల్సిన విషయం ఏంటి అంటే అది కనుక మెడికల్ యూనివర్సిటీలో కనుక మీరు బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ చదవగలిగితే మీకు ల్యాబ్ పరంగా అడ్వాంటేజ్ ఉంటుంది. సో బీఎస్సీ ఫారెన్సిక్స్ చదివే వాళ్ళకి ఒక మంచి ఆప్షను. అదేవిధంగా బీఎస్సీ రేడియాలజీ రైట్, ఈ కోర్సెసే కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి బీటెక్ పరంగా కూడా వెళ్తున్నారనమాట. ఇప్పుడు బీటెక్లో అక్కడికి వచ్చేపాటికి లేటెస్ట్గా వస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్, స్పెషలైజేషన్ డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లానే క్లౌడ్ కంప్యూటింగ్, ఇవన్నీ కూడా బీటెక్లో అక్కడ ఉన్నాయన్నమాట. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి సౌత్ ఇండియాలో ఇప్పుడు కౌన్సిలింగ్లో ఎవరికైతే వాళ్ళు కోరుకున్న కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ రావట్లేదో తక్కువ ఖర్చులో బీటెక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వచ్చు అనమాట. టీఎంఈలో అడ్మిషన్ పొందాలంటే పర్టికులర్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలంటారు? క్రిస్టల్ ఎడ్యూ సర్వీసెస్ అనేది తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీ యొక్క సౌత్ ఇండియా ప్రమోషనల్ పార్ట్నర్ అనమాట. అంటే మీరు అడ్మిషన్ కోసము యూనివర్సిటీ వరకు వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఇక్కడ కింద కనపడుతున్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కాల్ చేసినట్టుగా అయితే మీకు అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా ఎవరైతే తీర్థంకర్ మహావీర్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో మీరు ఇమ్మీడియట్గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. 11th అక్టోబర్ నుంచి మన ఓరియంటేషన్ స్టార్ట్ అయింది. సో మీరు ఎంత ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటే అంత ఎర్లీగా వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా మెయిన్గా ఇక్కడ వాతావరణానికి అలవాటు పడి అక్కడ వాతావరణానికి అలవాటు పడాలంటే కొద్దిగా టైం పడుతుంది. అంటే అక్కడ ఢిల్లీలో ఎంత దూరం అన్నారు సార్ మీరు? అక్కడ వాతావరణం క్లియర్గా ఉంటుందంటారా? స్టూడెంట్స్కి ఎలా అంటారు? మనకి ఏ రకంగా అయితే మన సమ్మర్ సీజన్ ఉంటుందో, రైనీ సీజన్ ఉంటుందో, ఆల్మోస్ట్ సేమ్ అట్మాస్ఫియర్ అక్కడ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ వింటర్ వచ్చేపాటికి మనం స్వెటర్స్ వేసుకోము, అక్కడికి వచ్చేపాటికి స్వెటర్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మరీ -డిగ్రీస్ గడ్డ కట్టుకుపోయే చలి ఆ రకంగా ఉండదు, కానీ బట్ స్టిల్ చలిగా ఉంటుంది. అంటే కొద్దిగా మనం యూనో మేబీ సమ్వేర్ అరౌండ్ 8 degrees 9 degrees ఆ రకంగా ఒక 2 months అట్మాస్ఫియర్ ఉంటుంది, రైట్? జనవరి కానీ ఫిబ్రవరి కానీ. మిగతా 10 months మన అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. టీఎం యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్.